అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం చెందిన వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం చాలా మళ్ళీ హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఇంటి వద్ద నిన్న రాత్రి నుంచి భారీ హైడ్రామా నడుస్తుంది. స్థానిక కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఒక కేసు విషయం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఆయన పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల ఎదుట హాజరు కాకుండా ముఖం చాటేయడం, ఆయన అనుచరులు మరియు పోలీసుల మధ్య జరిగిన చర్చలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్‌లోనే హాట్ టాపిక్ అనమాట. అది సంచలనం అనమాట అది. అసలు అక్కడ ఏం జరిగిందంటే క్లారిటీగా తెలుసుకుందాం. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదాలు, పొలిటికల్ కామెంట్లు, వార్తల్లో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఆయనపై కొత్తూరు పిఎస్‌లో లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. సో చట్ట ప్రకారం ఆయన పోలీసులు విచారణకు కావాల్సింది. అయితే ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఇతర కారణాల వల్ల రావలేదని చెప్పడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు రాకతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం మనకి చూస్తూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. ఆయన దువ్వాడ మాధురి గారు మాట్లాడడం, ప్రెస్ మీట్ ముందు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, ఆయన చూపించడం. సో వాళ్ళ డ్రైవర్ గారు కూడా పోలీసు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, ఇదంతా మనం వీడియోలో చూసాం చాలా రోజులు. మీ అందరూ చూసే ఉంటారు. సో దువ్వాడ శ్రీనివాస్ తరపున న్యాయవాదులు పోలీసులు మాట్లాడుతూ విచారణకు హాజరు కావడానికి మరికొంత సమయం కావాలని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో ఇంకా కొంచెం అంటే హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకొంచెం టైం ఇస్తే మరి హాజరు అవుతామని చెప్తున్నారు. సో ఇది ఇది నిజంగా కూడా కొంచెం హాట్ టాపిక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో, పాత ఏమైనా ఉంటే పెండింగ్లు ఉన్నవి మళ్ళీ వాటిని బయటపెట్టి ఇట్లా వాటి కోసం హాజరు కావాలని, ఈయనేమో కొంచెం హెల్త్ ప్రాబ్లం అని. సో అట్లా ఇది జరుగుతూ ఉందన్నమాట. సో ఎంతవరకు వెళ్తుందో ఏంటో, అసలు ఇదంతా ఎంతవరకు వాస్తవం ఏంటో రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం. సో మీరు చూస్తూనే ఉండండి మరి యొక్క అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.